ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం
14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 14వ వచనము. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునము. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో వాక్యాన్ని చదవగా మనం విన్నాం కదా. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతుంది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు, రక్షింపబడ్డావంటం లేదు. నువ్వు రక్షింపబడాలి అంటే దేవుడు ఒక కండిషన్ అనండి, ఒక సూత్రము అనండి, ఒక హెచ్చరిక అనండి, ఆయన తెలియజేస్తున్నాడు ఈ ఉదయం. నువ్వు రక్షింపబడాలి కాబట్టి నువ్వు రక్షింపబడినట్లు ఏం చేయాలి అంటే, ఇక్కడ నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకునము. నీ చెడుతనమును కడిగి వేసుకునము. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈవేళ వాక్యాంశము మనలో ఉన్నటువంటి చెడుతనమును కడిగి వేసుకొనుట. ఇది సాధ్యమా? ఒకవేళ మన కాలికి లేక మన చేతికి మట్టి అంటుకున్నా, బురద అంటుకున్నా, ఒకవేళ వాటిని మనం శుభ్రం చేసుకోవచ్చు. కానీ మానవుని యొక్క జీవితంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేనిని కడుగుకోవాలి అంటే, దేవుని యొక్క వాక్యము అంటుంది, హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొని. చెడుతనం ఎక్కడ ఉంటుంది అంటుంది దైవవాక్యము? హృదయములో ఉంటూ ఉన్నది. హృదయములో ఉన్న చెడుతనం కనిపిస్తుందా? కనిపించదు. కానీ కనిపించనంత మాత్రాన నా హృదయంలో చెడు లేదా? ఉంది. మరి దేనితో నీవు కడుక్కుంటావు? దేనితో నువ్వు శుద్ధీకరించుకుంటావు? దేనితో నువ్వు శుభ్రపరుచుకుంటావు? పోనీ యాసిడ్ వాడదామా? ఎముకల్లోనికి తినేస్తుంది, కొరికేస్తుంది. పాలతో కడిగితే శుద్ధీకరణ అవుతుందా? నీటితో కడిగితే శుద్ధీకరణ అవుతుందా? కానీ నువ్వు రక్షింపబడినట్లు దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకో. హృదయములో దాచబడిన చెడుతనము కడిగి వేయబడాలి. ఈవేళ మన టాపిక్ కూడా చెడుతనము, ఇక్కడ కడిగి వేయబడుట లేక కడుగుకొనుట. ఇది మానవునికి అసాధ్యమే. కానీ మనము కడగబడాలి, శుభ్రపరచబడాలి. శుద్ధీకరణ. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యూదుల శుద్ధీకరణ ఆచారము చెప్పున 2-3 తూములు బట్ట 6 రాతి బాణలు ఉన్నాయి అని దేవుని వాక్యం. కొన్ని సంఘాలు చర్చెస్లో ఆరాధనకు వెళ్ళేటప్పుడు బయట నీళ్లు అక్కడ ఉంచుతారు. ఎందుకంటే బయట నుండి మనము వచ్చినప్పుడు వాటిని శుభ్రం చేసుకుని, శుద్ధి చేసుకుని దేవాలయంలోనికి వెళ్ళటానికి. కానీ పాదాలు కాదే, చేతులు కాదే, వస్త్రాలు కాదే, హృదయము చెడుతో నిండిపోయింది, మలినముతో నింపబడింది, పాపముతో నింపబడి ఉన్నది. కానీ రక్షింపబడాలి, దానిని కడుగుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యము 26వ కీర్తన 6వ వచనములో, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. ఈ లోకములో నేను దోషము లేనివాడని, దోషము చేయనివాడని అని చేతులు శుభ్రం చేసుకుంటే మనం క్లీన్ అయిపోయినట్లేనా?
అలాగ చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, యేసు ప్రభు. ఆయన నిర్దోషి, దోషము లేనివాడు. నాలో పాపం ఉన్నదని నేరస్థాపన చేయవాడు ఎవడు అంటాడు పిలాతు ఎదుట. ఆయనలో ఏ పాపము లేదు అంటాడు ఇక్కడ లేఖనాలలో. పిలాతు అంటాడు ఆయన మీద దోషము నా మీదకి రాకూడదని ఆయన పాత్రలో నీళ్లు తీసి చేతులు కడుక్కుంటూ ఉన్నాడట. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ 57వ సంకీర్తన 2వ వచనములో నా దోషము పోవునట్లు బాగుగా కడుగు. ఎలాగండి? నా దోషము పోవునట్లు బాగుగా కడుగుము. దావీదు భక్తుడు తను ప్రార్థిస్తున్నాడు. హృదయంలో దోషం ఉంటుంది, మన యొక్క శరీరములో దోషము, జీవితములో దోషము, చూపులో దోషము, క్రియలలో దోషము, ఆలోచనలో దోషము. అందుకని ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే నా దోషము పోవునట్లు నన్ను ఎలా కడగాలి? బాగుగా కడగాలి. బాగుగా కడగాలి. ఎవరి కడగాలి? దేవుడే మనల్ని కడగాలి. అందుకనే ఆయన సిలువలో చిందించే రక్తానికి ఒక మాదిరిగా తన అప్పగింపబట్టానికి ముందు రాత్రి ఆయన ఆ పాత్రలో నీళ్లు తీసుకుని శిష్యుల యొక్క పాదములు కడిగారు. శుద్ధీకరణ, భౌతిక శుద్ధీకరణ. ఆయన పరిశుద్ధమైనటువంటి సిలువలో మన పాపములన్నీ కూడా తన పవిత్ర రక్తములో కడగబడాలి. యాసిడ్ పనిచేయదు, నీళ్లు పనిచేయదు, గంగాజలం పనిచేయదు, ఈ మినరల్ వాటర్ పనిచేయదు, ఏది పనిచేయదు. మరి దేంట్లో కడగాలి? కాబట్టి మనం అందరము కూడా దేవుని యొక్క పరిశుద్ధ రక్తములో మనము కడగబడవలసినటువంటి అవసరత ఉంది. గట్ట నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము అని భక్తుడు అంటున్నాడు. 30వ మరి ఇక్కడ అధ్యాయము సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనములో చూస్తున్నాడు. తమ దృష్టికి తాము శుద్ధులైరి, తమకు మాలిన్యము నుండి కడగబడినటువంటి వారి తరము కలదు. అంటే తమ యొక్క తరములో ఎవరికి వాళ్ళు అంటారు మేము శుద్ధులు అయిపోయాం అనుకుంటూ ఉంటారట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో దైవవాక్యం అంటుంది, నీ క్షారముతో కడుగుకొనిన, నీవు క్షారముతో కడుగుకొనిన, విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషమున కట్టికల కలపడుతున్నా అంటాడు దేవుని మరకవలి. వేటితో, క్షారముతో మనం కడుక్కున్న, దేనితో కడుక్కున్న మన దోషాలట మరకల వలె ఉంటాయి అని దేవుని యొక్క వాక్యం. చివరిగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఇదిగో నీ పాపములు కడిగి వేసుకో. మన పాపములైన రక్తములు కడగబడితే మనమట రక్షింపబడతాం. మనం రక్షింపబడాలంటే రక్తములో కడగబడాలి. అలాగనే పరిశుద్ధ రక్తములో కడగబడటానికి దేవుడు తన పరిశుద్ధ ఆత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ పరిశుద్ధ రక్తములో మా పాపములు కడగబడాలి, మా హృదయము కడగబడాలి, పవిత్రముగా కావాలి, శుద్ధీకరణ చేయబడాలి. అది నీకు మాత్రమే సాధ్యం. నీ రక్తములు మాత్రమే శుద్ధీకరింపబడదు. దేవా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. డిఎస్సి కొరకు నాయన, టెట్ ఎగ్జామ్ కొరకు నాయన, అలాగే ప్రభా ఇదిగో తండ్రి మరి యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు నా తండ్రి, ఇంటర్వ్యూస్ కొరకు, ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు జాయం ఇవ్వండి. చల్లటి వాతావరణం కలుగు చెడు రక్షలో నడిపించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.